హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నగరి నియోజకవర్గం ఇది ఏపీలో ఒక కీలక నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయాలు కూడా అదే రకంగా హీట్ పుట్టిస్తూ ఉంటాయి. అటు తమిళనాడు ఇటు ఏపీ బార్డర్లో ఉన్నటువంటి నగరి నియోజకవర్గంలో తమిళలు తెలుగు వారు ఎక్కువ మంది కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అయితే ఈ నియోజకవర్గంలో కింద స్థాయి నుంచి ఒక అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఒక సామాన్య వ్యక్తి ప్రస్తుతం అటు సీఎం జగన్కి అత్యంత ప్రీతిపాత్రుడై ఉన్నాడు. ఆయనే నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేజీ కుమార్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు, మనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఏంటి మీరు రాజకీయాల వైపు రావడానికి ఇన్స్పైర్ ఎవరు? అసలు ఎందుకు ఆ వైపు వచ్చారంటే ఏం చెప్తారు? రాజకీయానికి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే తమిళనాడు యాక్టర్, సినిమా యాక్టర్ శివాజీ గణేశన్ గారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు తీవ్రంగా. ఆయన అభిమాన సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. కాబట్టి ఆ ఇంప్రెషన్తోనే కాంగ్రెస్లో 78లో మొట్టమొదటి చెంగారెడ్డి గారు కంటెస్ట్ చేసినారు. ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు నగిరికి రావడం జరిగింది. ఆ ఇంప్రెషను చాలా మాకు యూత్కు అప్పుడు వచ్చి బాగా మంచి ఇంప్రెషన్ వచ్చి మేమంతా కాంగ్రెస్కు పని చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు మనం జరిగిన ప్రయాణం ఎట్లా అంటే చెంగారెడ్డి గారితో ప్రయాణం చేసినాము. 78లో కాంగ్రెస్ స్టేట్ కంప్లీట్గా కాంగ్రెస్ అపోజిషన్ లేకుండా 78లో వచ్చింది. ఆ రోజు వరకు కాంగ్రెస్లో కొనసాగినాము. మళ్ళీ కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో కొద్ది రోజులు ప్రయాణం చేసినాము. ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరుగుతుంది. చాలా సంతోషం ఉంది ఆయనతో ప్రయాణం, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉంటామంటే దానికి ఆ సంతోషానికి అర్థం లేదు. సార్, ఎందుకు రాజశేఖర రెడ్డి కుటుంబానికి మీకు ఉన్నటువంటి అనుబంధం? ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కూడా మీకు ఒక కీలక పదవిని కూడా అప్పచెప్పారు, మున్సిపల్ చైర్మన్గా. అప్పటి నుంచి కూడా అదే కుటుంబానికి నమ్మిన బంటులాగా మీరున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మొన్న నగరి పర్యటనలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకు మీ కుటుంబం పైన మీ పైన అంత అభిమానం అంటారు? పార్టీకి ఎవరైతే రాయల్టీగా కష్టపడి ఏది పదవులు ఆశ్రయించుకుంటా ప్రజలు మనము అని ఏ నాయకుడు ఇది చేసుకుని పోతారో వాళ్ళపైన ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరికీ గుర్తింపు ఉంటుంది. దాంట్లోనే నేను వాళ్ళంటే నాకు చాలా అభిమానం. ఆయనంటే అభిమానం నేనే కాదు, చాలామంది రాష్ట్రంలో ఉండదు, దాంట్లో నేను ఒకడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మా ఇంట్లో రావడం జరిగింది, ఓదార్పు యాత్రప్పుడు ఉండడం జరిగింది. సో అది వచ్చి విపరీతంగా మా పైన, ఆయన పైన మేము ప్రేమ పెంచుకున్నాం, మా పైన ఆయన ప్రేమ పెంచుకున్నాడు. 2 సార్లు మనల్ని నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలని గెలిపించుకోవడం జరిగింది. దాంట్లో మనకు మున్సిపాలిటీ పట్టినాము. దానిపైన మనకు మంచి ఒక ఇంప్రెషను ఆయన మా పైన చూపిస్తూ ఉన్నాడు, మేము ఆయన పైన చూపిస్తూ ఉన్నాం. సార్, నగరి నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి వస్తే ఎంత పెద్ద కీలక నేతలు ఉన్నా కూడా మీ ఇంటికే వచ్చేవాడు, మీ ఇంట్లోనే భోజనం చేసేవారని మాకు తెలిసింది. ఎందుకని ఆయన 3 పర్యాలు, నేను ఇంతకుముందే చెప్పాను కదా, 3 పర్యాలు ఆయన వచ్చాడు. అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు వచ్చినాడు, 84లో వచ్చినాడు. ఎప్పుడు వచ్చినా బాగా ఆర్గనైజ్ చేస్తాం, పార్టీ దీన్ని ఆర్గనైజ్ చేసి ఆయన మన చెంగారెడ్డి గారు ఏం చెప్తే అది నేను చేసి, ఆయన నా పైన నమ్మకం ఎక్కువ చెంగారెడ్డి గారికి. ఆ నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ నేను ఆ ఇంప్రెషన్ నా పైన, నేను పార్టీ పైన చూపించేది వాళ్ళు నా పైన ఆ అభిమానంగా తీసుకుని పోతా ఉన్నారు. సో ఇప్పటివరకు మీరు ఏ పదవులు ఆశించలేదు. మీ సతీమణికి ఈడిగా కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళే ఇచ్చారు. మీరు దానికంటే పై పదవులు కావాలని చెప్పి మీరు డిమాండ్ చేయలేదు, ఎక్కడా కూడా ఒత్తిడి చేయలేదు. కాబట్టి పార్టీకి విధేయుడిగా ఉన్నారు. రేపు మీ పుట్టినరోజు వేడుకలు కూడా జరగబోతోంది. దానంతా కూడా పార్టీకి అతీతంగా మీరు సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. సో మీ నుంచి అధిష్టానానికి ఏదైనా ఒక కోరిక అనేది చెప్పడం జరిగిందా, లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఏదైనా ఒక హామీ ఇవ్వడం జరిగిందా? ఎట్లా చూస్తున్నారు? ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా. ఆ రోజులో కానీ ఈ రోజులో కానీ అంతా పెద్దిరెడ్డి గారే చేస్తున్నారు. పెద్దిరెడ్డి గారికి మాకు, మా కుటుంబం, నేను 2014 టు 19 వరకు మా కుటుంబ సభ్యులందరినీ జైల్లో తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో పెద్దిరెడ్డి గారే నేను జైల్లో ఉంటా కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి మా కుటుంబానికి అండంగా ఉండానని
ధైర్యం చెప్పి మమ్మల్ని ఎక్కడ వదిలేయకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా మాతో ఫోన్లో మాట్లాడడం, మమ్మల్ని ధైర్యం చెప్పి అదే మాకు పెద్దగా కొండగా ఈరోజు కూడా అది మమ్మల్ని నడిపిస్తూ పోతూ ఉన్నది. ఇంకా మనిషి అనేసి ఉంటే రాజకీయాల్లో కొంచెం నీతి నిజాయితీగా ఉండేవాళ్ళని ఎవరైనా గుర్తిస్తారు, ఏ పార్టీ అయినా గుర్తిస్తుంది. మెయిన్ పార్టీలు గుర్తించేది ఒక పక్కన అయితే ప్రజలు గుర్తించాలా, అది ఇంపార్టెంట్. ఆ ప్రజలు గుర్తించే దాంట్లో నేనైతే మా కుటుంబం పైన బాగానే ఉంది. ఏంటంటే 81లో సమితిలో గెలిచిన, తర్వాత రూరల్ బ్యాంకులో గెలిచిన, మున్సిపల్ ఎలక్షన్లో గెలిచిన, ఎంపీపీగా గెలిచిన, ఎంపీపీగా ఉన్నా. మా మిస్సెస్ వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆమె మున్సిపల్ చైర్మన్ అయింది. మా ఇంట్లో ఇద్దరికి టికెట్ ఇస్తే మా సిస్టర్స్ వాళ్ళని గెలిపించుకున్నాము ఆ రోజు కాంగ్రెస్లో, తర్వాత వైఎస్ఆర్ పార్టీలో. మేము ఎక్కడ ప్రజలు మమ్మల్ని ఎవరు పక్కన పెట్టలే. ఒకవేళ పక్కన పెట్టిన రోజు, ప్రజలు పక్కన పెట్టిన రోజు రాజకీయానికి స్వచ్ఛభారతం కానీ అంతవరకు నేను కొనసాగుతూనే ఉంటాం, ప్రజల్లోనే ఉంటాం. సార్ 5 మండలాలకు సంబంధించి అనేక మంది కౌన్సిలర్లు కావచ్చు, అంటే పంచాయతీకి సంబంధించినటువంటి మొన్న గెలిచినటువంటి వారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా మీపైనే మక్కువ చూపుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. గతంలో కూడా కొన్ని వివాదాలకి వచ్చినప్పుడు మీ వైపే నిలబడ్డారు, వాళ్ళు మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికీ అధిష్టానానికి పిలుపు అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంటర్నల్గా చేసినటువంటి సర్వేల్లో. సో ఎలక్షన్ దగ్గర పడుతోంది కదా, వాళ్ళందరి సపోర్ట్తో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆశ ఉందంటారా మీకు? ఇప్పుడు మనం చేసే పనులు మనం యాక్టివ్గా ఉండామా, ప్రజల్లో ఎట్లా ఉండామో ఏమనేది అన్ని ప్రతిదీ పార్టీకి ఐక్యం దృష్టికి మన నాయకులకు అందరికీ తెలుస్తుంది. సో దాంట్లో మేము ముందే ఉండామని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా ఆ విషయాలు తెలుసును, వాళ్ళు గుర్తించి మన ప్రయత్నం అనేది మనం చేసుకునే దాంట్లో కన్నా వాళ్ళే గుర్తించి ఇస్తే మంచిది. ఇప్పుడు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళే కదా గుర్తించి ఇచ్చినారు, కాబట్టి అట్లనే ఇది కూడా జరుగుతుంది అనుకుంటూ ఉన్నాము. ఇంకోటి ఏమంటే మా 5 మండల లీడర్లలో ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే. ఓకే, ఎవరికి ఇచ్చినా మీరు పనిచేస్తారు? మేము ఖచ్చితంగా పనిచేస్తాం, పార్టీ కదా. అంటే నేను ఎమ్మెల్యేనే అవ్వాలని మీకు లేదు, అధిష్టానం మీరు ఏ వైపు పంపిస్తే ఆ వైపు వెళ్ళడానికి అంతే కదా. మనం ప్రజలకు సేవ చేసేది, అది ఎమ్మెల్యే ఉండియే సేవ చేయాలని ఏం లే, ఏ పదవిలో ఉండినా చేయవచ్చు, లేకపోతేనూ చేయవచ్చు, పార్టీ బ్యానర్ కింద ఉండి ఏమైనా చేయవచ్చు. నిజంగా మీ దగ్గర వింటున్నాను అన్నమాట. చాలామంది సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే సీట్ రాలేదనో లేదంటే ఇంకోటి ఇవ్వలేదనో పార్టీ వీడిపోయే పరిస్థితి వచ్చింది. కాకపోతే నిజంగా హ్యాట్స్ ఆఫ్, అది ఇన్ని రోజులు జర్నీ చేసినటువంటి మీ రాజకీయ జీవితంలో కనీసం ఒక పోస్ట్ అనేది ఆశించకుండా ఉన్నారు. నిజంగా అది ఎన్ని రోజుల వరకు సాధ్యపడుతుందండి? ఎవరైనా కూడా ఒక హోదాలో ఉండాలని కోరుకుంటారు కదా, ఎందుకు మీరు అటువైపుగా వెళ్ళట్లేదు? అంటే నేను మొదటి నుంచి ఎట్ట పెరిగిపోయినానంటే పార్టీ మనకి ఏం చెప్తుంది, మన నాయకుడు, ఆ నాయకుడు వెనకాల నడిచిపోవడం అలవాటైపోయింది. మళ్ళీ తిరిగి చూసేది మనకు ఆ పదవి కావాలా, వీళ్ళతో ఇట్టుంటే ఈ పదవి తీసుకోవాలా, మనం ఎమ్మెల్యే అయిపోవాలా, ఆ ఆలోచన నాకు జీవితంలో ఎప్పుడు వచ్చింది లేదు. ఇప్పుడైతే అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. జనరల్గా అట్లా ఆలోచన ఉంటే నేను ఎమ్మెల్యే అయ్యి 2 టర్మ్స్ 3 టర్మ్స్ రిటైర్డ్ అయిపోయి ఉండాలి. ఈ ఏజ్ అనుకుని ఉంటే నేను ఆశించలే, నేను అనుకోలే. సార్ ఫైనల్గా మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీకు టికెట్ ఇచ్చింది, నగిరి నియోజకవర్గానికి చేయాల్సినటువంటి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? చాలా ఏం చేయాలనుకుంటున్నారు? చాలా ఉంది, ఒకసారి ప్రజలకు చెప్పండి. చాలా ఉంది. ప్రజలకు చేయవలసింది ఎండ్ అనేది లేదు కదా, ప్రజలకు అనేది ఎండ్. ఇప్పుడు అంటే మీరు నా నియోజకవర్గం ఇలా ఉండాలి, ఇలా డెవలప్ అవ్వాలి అనేటువంటి 2-3 అంశాలు చెప్పండి. ఏం చేయాలనుకుంటున్నారు నియోజకవర్గం? ఇప్పుడు ప్రజలు ఏం ఆశిస్తూ ఉండారు అనేది నాకు తెలుసు బాగా. అది నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చేస్తాను, అభిష్టం మేరకు వాళ్ళకి ఏం కావాలో అది తెలుసుకుని మనం చేయాలి. కానీ మనకని సొంత పెట్టుకుంటే కూడా అది జరగాలి కదా, జరిగినా వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనం చేయాలి. ఇప్పుడు వాళ్ళ తృప్తి, ప్రజల కోసం మనమే కానీ మన కోసం ప్రజలు కాదు, అంతే, వాళ్ళ కోసం మనం. జరుగుతూ ఉంది రాజకీయ జీవితం, మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు మనం ఎవరిని ఏం చేయలే, మనకు చెడ్డ చేసిన వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఉండింది లేదు. సార్ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అటు తమిళలు తెలుగులు ఇద్దరు ప్రజలు కూడా ఇక్కడ కలిసి ఉంటారు. సో ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకోవడం ఎలా అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ సాంప్రదాయాలు కానీ అలా వేరువేరుగా ఉంటాయి.
వాళ్ళని ఎలా ఒక తాటిపైకి తీసుకురాగలరు? ఇప్పటికే మీరు మీ వైపు చాలామంది ఉన్నారు, మీరు చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళందరూ కూడా లబ్ధి పొంది ఉన్నారు. సో ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మేము పెరిగిందే తమిళ్ కల్చరే కదా. అంటే సినీ సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా మీకు సపోర్టింగ్ ఉన్నారు. అటు స్టార్ క్యాంపెయినింగ్ సంబంధించి కూడా మీకు లోటు లేదు. ఎందుకంటే నగర నియోజకవర్గం అంటేనే అటు చెన్నైకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ కల్చర్ కూడా కొద్దిగా ఇక్కడ వంట పట్టించుకుంటారు. సో ఆ రకంగా ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది మీకు? ఇప్పుడు ఇది మన ఏరియా, మేము పెరిగింది కూడా తమిళ్ కల్చర్లోనే. ఓకే, తమిళ కల్చర్లోనే. ఆ కల్చర్ గురించి ప్రత్యేకంగా నేను ఒకరు చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. మేము పెరిగిందే తమిళ కల్చర్లోనే ఉన్నాము. అది పూర్తిగా నాకు అవగాహన ఉంది. ఇక్కడ మనం బార్డర్ అనేది కాదు, మొదటి నుంచి ఆ కల్చర్లో పెరిగిపోయింది. సార్, మీ సతీమణి ఏడిగ కార్పొరేషన్ చైర్మన్, ఇప్పటికే ఆమె చాలా వరకు యాక్టివ్గా పర్యటనలు చేస్తుంది. నగర నియోజకవర్గంలో కూడా ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా ఉంది. అంటే ఎవరికి సీట్ కావాలని చెప్పి ఆశిస్తున్నారు? ఒకవేళ అధిష్టానం మీ చేతిలో బంతి పెడితే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి పోటీ చేస్తారా? ఎట్లనే అధిష్టానం ఏమి చెప్తే అదే శిరసా నుంచి, మీకైనా సరే, మీ సతీమైనకైనా సరే, ఇంకొకరికైనా సరే అంతే. నేను ముందుగానే చెప్పేసినాను కదా, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి పోయేవాళ్ళే మనుషులు. నాకు ఇది ఇస్తేదా, ఇది ఈగిపోతే నేను వెళ్ళిపోతాను, ఇది ఈగిపోతే నాకు అది కావాలా, నేను ఆడిగిపోను, నేను ఈడిగిపోను, నాకు ఇదే కావాలనే వాళ్ళు మనం కాదు. పార్టీ ఏం చెప్తే అది. మనము ఏమీ ఆశ్రయించేది లేదు, ఆశ్రయించుకోవడం అయిపోయింది. 64 వయసు అయిపోయినాక మళ్ళీ ఏంది ఇంకా ఆశ్రయించేదానికి? పార్టీ గుర్తించి, పార్టీ వాళ్ళకి తెలుసు మనం యాక్టివ్గా ఉంటామా, మంచి వాళ్ళు, మంచి కుటుంబం, వీళ్ళు బాగా యాక్టివ్గా నమ్మకంగా పనిచేస్తారు పార్టీకి, ఆ పేరు ఎత్తుకున్నాము చాలా. అది సార్, ఇంత న్యూట్రల్గా ఆలోచిస్తున్నారు. ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్? మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? మా తల్లిదండ్రులు చేసిన ధర్మమే మా ఈ స్థాయికి. ఈ తండ్రి అయితే చనిపోయారు, కాలం అయిపోయినారు. తల్లి అంతా ఉండదు ఆమె. వాళ్ళు చేసిన పుణ్యమే మమ్మల్ని ఇంత దూరం పెంచింది. అంటే ఎట్లా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా ఎట్లనేది? అంటే మా ఫాదర్ కూడా కాంగ్రెస్ కల్చర్, అతను కూడా పొలిటీషియన్ లేదు, బట్ కాంగ్రెస్ సింపథైజర్. ఆయన పూర్తిగా ఈ బార్డర్ కాబట్టి ఈ పెరియార్ కల్చర్ అవుతుంది. సో నేను ఎదిగినాక ఆయన కాంగ్రెస్ వాదిగా మార్చిన. అంటే ఆయన దగ్గర నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి, అటు వైఎస్ కుటుంబానికి అంతే మొదటి నుంచి. మొదటి మరి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం పిలుపు రాలేదా మీకు? ఎందుకు వస్తుంది? అంటే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు కదా, అంటే మీరు కీలకంగా అప్పటి నుంచి ఉన్నారు కదా, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా పిలుపు వచ్చిందా? అంటే మీరు పిలిచినా రారని చెప్పి వాళ్ళు గమ్మున అయిపోయారు. అంతే కదా, రాయల్టీగా ఉంటామని అందరికీ తెలుసు, బిడ్డకు కూడా తెలుసును. మనం ఈ పార్టీలో కొద్ది రోజులు తిట్టడం, ఆ పార్టీలో పోయి కొద్ది రోజులు తిట్టడం, వాళ్ళని ఆ పార్టీలో కొద్ది రోజులు పొగడడం, ఈ పార్టీలో ఉండే వాళ్ళని కొద్ది రోజులు పొగడడం, ఆ అలవాటు, ఆ కల్చరు మా బ్లడ్ సర్కిల్లో ఎవరికీ లేదు. కాబట్టి ఎవరు పిలవరు మమ్మల్ని. పిలిచినా సో ఆ ఛాయిసే లేదు, ఆ ఛాయిసే లేదు. మిమ్మల్ని పిలవరు, జగన్కి అత్యంత ఆప్తులు కాబట్టి వేరే ఆలోచన మీ మైండ్లో ఉండదని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. అంతే కదా. ఇంకా మనకి ఇవ్వాల్సిన గౌరవం, మనకి ఇవ్వాల్సిన మర్యాద, మనకి ఇచ్చే ప్రేమ అభిమానం ఆయన దగ్గర బాగా చూపిస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి గారు, ఆయన కుటుంబంలో నేను ఒక మనిషిగా ఉన్నాను చాలు. ఇంకా రాష్ట్ర స్థాయిలో ఉండే మంత్రులు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అందరితో బాగుండా, అందరికీ మంచి పేరే కానీ చెడ్డ పేరు ఎవరు పలానా కుమార్కి వచ్చి చెడ్డవాడని పేరు ఎత్తుకోలేదు. నాకు అదే నేను చాలా గర్వంగా తలస్తాను. ఈ జీవితం అట్లే గడిపిస్తే చాలు నాకు. అంతే అంటారు, ప్రజాసేవలోనే అంతే జీవితం అంకితం. అంతేగాని ఈ మనకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి మీరు ఆశించారు. ఓకే సార్, మీకు జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఖచ్చితంగా మీరు ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, నిజంగానే ఇప్పట్లో ఇలాంటి రాజకీయ నాయకుల్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తండ్రి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక పదవిని ఆశించకుండా కేవలం అధిష్టానం ఏదైతే వాళ్ళకి ప్రసాదిస్తుందో దాన్నే పరమావధిగా వీళ్ళు స్వీకరిస్తూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ని ఖచ్చితంగా ఈ కుటుంబానికే కేటాయించాలని చెప్పి అటు అధిష్టానం నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఆ తరహాలోనే వీళ్ళు కూడా మాకు అధిష్టానం
ఎలాగైతే వెళ్ళమంటుందో ఆ దారిలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కేజే కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.